Hi guys, welcome back to my channel. This is Shabana, Law of Attraction Coach. ఈరోజు మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం ఎలా మానేయాలో తెలుసుకుందాము. సెయింట్ పాల్ అనే ఆయన ఏమన్నాడంటే లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అని అన్నాడు. అంటే మనం మన పక్క వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము, మనల్ని మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో పక్క వాళ్ళకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అంతే మర్యాదలు చేయాలి. మనం ఏం చేస్తామో, ఎలా ఆలోచిస్తాము వేరే వాళ్ళ గురించి, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు. నార్మల్గా వేరే వాళ్ళకి మనం ఇష్టమైన వాళ్ళకి ఏం చేస్తాం, బ్లెస్సింగ్స్ ఇస్తాము, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాము, ఇంకా వాళ్ళని కేర్ చేస్తాము కదా, ఎంకరేజ్ చేస్తాము. కానీ మనకిష్టం లేని వాళ్ళకి అట్ ద సేమ్ టైం తిట్టుకుంటాము, శాపనార్థాలు పెడతాము, కోప్పడతాము. వాళ్ళు ఎన్నిసార్లు గుర్తొస్తే అంత కోప్పడతారు కదా. సో మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం ఎంత బాగా చూసుకోవాలి, మనం ఎంత ఇష్టపడతామో పక్కన వాళ్ళని కూడా అంతే ఇష్టపడాలి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏమంటే మనము వేరే వాళ్ళకి ఏమి ఇవ్వగలం, డబ్బు, మన ఆస్తులు ఇవన్నీ ఇవ్వనక్కర్లేదండి. పాజిటివ్ ఎనర్జీస్, బ్లెస్సింగ్స్ని మనము ట్రాన్స్ఫర్ చేస్తే చాలు, బ్లెస్ చేస్తే చాలు. మనమందరం ఎనర్జీ లెవెల్లో అందరూ ఒకటే అన్నమాట. సో ఒకే దాని మీద ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతూ ఉంటాం. సో ఫ్రీక్వెన్సీ, ఫీలింగ్స్, వైబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మనం మనుషులమందరం చూడ్డానికి ఒకేలా ఉన్నప్పుడు మన ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ ఒకేలా ఎందుకు ఉండవు? మన థాట్స్ వల్ల ఉండవన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఆలోచిస్తారు. మంచి ప్యూర్ సోల్స్ అయితే పాజిటివ్గా ఆలోచిస్తారు. వాళ్ళ ఔరా చుట్టూ ఒక లైట్ ఉంటుంది, ఔరా. అది ఇప్పుడు డిటెక్ట్ చేసే మెషిన్స్ కూడా వచ్చేసాయి. మన చుట్టూ కూడా మన ఔరాని డిటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మన ఔరా చేంజ్ అవుతూ ఉంటుంది మన థాట్స్ని బట్టి, మన ఆలోచనలని బట్టి. మనం పక్కన వాళ్ళకి మన ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు, మన దయ, జాలి, గుణం చూపించవచ్చు, వాళ్ళకి కేర్ చేయొచ్చు, లవ్ ఇవ్వచ్చు. లవ్ అంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లవ్ కాదండి. నేను మాట్లాడేది ఎక్స్టసీ, అంటే ఎటర్నల్ లవ్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, కానీ సంబంధాలు ఎవరితో పెట్టుకోవద్దు అన్నమాట. సో అలాంటి లవ్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇంకా కైండ్నెస్ చూపించవచ్చు, మనం హెల్ప్ చేయొచ్చు ఎవరైనా సరే దారిలో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇవాళ మార్నింగ్ సూపర్ మార్కెట్ వెళ్ళాను. అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది అండ్ తను పుష్ చేయలేకపోతుంది లిఫ్ట్లో అన్నమాట. తను తెచ్చుకున్న సరుకులు వేసుకునేది ట్రాలీ ఉంటుంది కదా, అది. సో నేను ఆ ట్రాలీని లోపల పెట్టి నేనే హెల్ప్ చేసి, అంటే నేనేదో చేసేసానని మీకు చెప్పట్లేదు, చిన్న చిన్న హెల్ప్స్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు కానీ, చిన్న పిల్లలకి కానీ, లేదా ఎవరైనా ఓల్డ్ వాళ్ళు డోర్ వస్తున్నారంటే మనం డోర్ తీయొచ్చు. మాల్స్లో ఉన్నప్పుడు వీ ఫీల్ లైక్ మన ఈగో అడ్డు వస్తుంది, నేను చెయ్యాలన్నా వాళ్ళకి అనే అవసరం లేదు. చిన్న చిన్న హెల్ప్స్ చేయొచ్చు మనం. దీని ద్వారా కూడా పాజిటివిటీ స్ప్రెడ్ చేయొచ్చు. దీనికి ఆపోజిట్ కూడా చేస్తారు చాలామంది. కోపం, యాంగర్ చూపిస్తారు, ఎన్వి, జెలస్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు బాగుపడిపోతున్నారు అని చెప్పి జెలస్. నేను స్కూల్ చదివేటప్పుడు నాకు ఉండేది. వేరే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే చాలు ఏడుపులు, తూడుపులు, ఎక్కడెక్కడ తప్పులు పోయినాయో బుక్ తీసుకొని ఒకటే చూడ్డము, టీచర్ దగ్గర పోయి మార్క్స్ కోసం గింజుకోవడం, నేను రాశాను అని. అయినా కూడా నేను సెకండో థర్డో వచ్చేదాన్ని అనమాట. సో ఇవి అన్నీ ఏమంటే నెగిటివ్ ఫీలింగ్స్. ఈ నెగిటివ్ థాట్స్ మనం వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది మనకే తిరిగి వస్తుంది. మీరు జెలస్ ఇస్తే జెలస్ వస్తుంది మీకు, అది కూడా డబల్, త్రిబుల్, మల్టిప్లై అయ్యి మన దగ్గరకు వస్తుంది. ఒక్కసారి చూపిస్తేనే వేరే వాళ్ళు మనం తట్టుకోలేము. అలాంటిది 3 times మల్టిప్లై అయ్యి మన దగ్గరకు వస్తే మనం తట్టుకోగలమా? ఒకసారి ఆలోచించుకోండి.
మనం ఒకరికి మన మన థాట్స్ వైబ్రేషన్స్ మనం అనుకుంటాం కానీ వాళ్ళ వరకు చేరవు, వాళ్ళు మా ముందు లేరు కదా అని డెఫినెట్గా చేరుతుంది. ఆ రిలేషన్షిప్ ఖరాబ్ అయిపోతుంది. ఇవాళ మార్నింగే ఒక చిన్న సిచ్యువేషన్ జరిగిందండి. మా ఆమె పని సరిగ్గా చెయ్యదన్నమాట. సో ఇల్లు ఊడవకపోయినా ఊడ్చేసానని చెప్పి నేను ఆమె మీద నమ్మకంతో కావాలని చెక్ చెయ్యను. బట్ ఆమె ఇల్లు ఊడ్చేసానని పనులు చేసేసా, జస్ట్ సామాన్లు ఒక్కటి మంచిగా తోముతుంది, మిగతాది ఇల్లు ఊడ్చేసానని జస్ట్ అలా తూడ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా ఎలా తుడుస్తుంది నేను చెక్ చేయను. ఎందుకంటే నేను ఆమె మీద డౌట్ పడుతున్నా అంటే నా మీద నేను డౌట్ పడుతున్నట్టు కాబట్టి. కానీ ఇవాళ వచ్చి నేను రూమ్స్ చెక్ చేస్తే మాత్రం కింద అంతా ఎలా ఉందో అలానే ఉండింది. మళ్ళీ నేనే క్లీనప్ చేసుకున్నాను. సో ఈ డౌట్ పడినా కూడా డబల్ త్రిబుల్ మల్టిప్లై అయ్యి వస్తుంది. మా పని ఆమె ఎందుకు ఇలా చేస్తుంది అంటే మేబీ నాకు తెలుసో తెలియకనో ఆమె గురించి నా మైండ్లో నేను డెఫినెట్గా నెగిటివ్గా ఆలోచించింటా కాబట్టి ఆమె అలా చేస్తుంది. అండ్ ఇంకొక రిలేషన్షిప్స్ ఏమంటే మనం చెక్ చేసుకోవచ్చు మన రిలేషన్షిప్స్ ప్రజెంట్గా ఎలా ఉన్నాయని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్లో ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, ఆ రిలేషన్షిప్స్ ప్రజెంట్ ఇప్పుడు ఈ మూమెంట్లో ఎలా ఉన్నాయని ఎలా చెక్ చేయొచ్చు అంటే అవి ఎలా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయా, మీరు హ్యాపీగా ఉన్నారా, అండ్ మీరు వాళ్ళకి ఓన్లీ పాజిటివ్ థాట్స్, కేరింగ్, లవ్వే పంపిస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా ఆలోచిస్తున్నారా వాళ్ళ గురించి. ఒకవేళ మీ రిలేషన్షిప్స్ సరిగ్గా లేవు అనుకోండి, మీ రిలేషన్షిప్లో గొడవలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న వాటికి కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ హస్బెండ్స్తో కదా. నెక్స్ట్ మన హస్బెండ్ పోగానే మన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాము, లేదా మన మదర్కి ఫోన్ చేస్తాము. ఇంకా వాళ్ళు నేను ఇట్లా చెప్పినా వాళ్ళు ఇట్లా చెప్పారు, నేను ఇట్లా చెప్పా, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, ఇలా చేశాడు, డబ్బులకి లెక్కలు అడిగినారు. కొంతమంది హస్బెండ్స్ డబ్బులే ఇవ్వరంట. నాకు కాల్స్ వస్తూ ఉంటాయండి. అండ్ ఇంకొంతమంది లైఫ్లో అయితే అసలు బయటికే వెళ్ళనివ్వరు అనమాట. బయటి నుంచి లాక్ చేసుకొని వెళ్తున్నారు మా హస్బెండ్స్. వాళ్ళు మళ్ళీ తిరిగి ఆఫీస్ నుంచి వచ్చే వరకు నేను ఇంట్లోనే ఉండాలి. అవసరమైన వస్తువులు ఎర్లీ మార్నింగ్ లేచి ఇచ్చి వెళ్ళిపోతారంట లాక్ చేసి. ఇలా కూడా కాల్స్ వస్తున్నాయి అన్నమాట. సో వీటి వల్ల మన ఆ టైంలో మన లీకేజ్ ఉంటుంది మన ఎనర్జీలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాప్ కింద బకెట్ పెట్టి దానికి హోల్ పెట్టారనుకోండి, ఆ బకెట్ని నింపుతూ ఉంటే నిండుతుంది ఆ బకెట్, కింది నుంచి లీక్ అయిపోతూ ఉంటాయి వాటర్ కదా. ఇన్ ద సేమ్ వే మనవి కూడా ఎనర్జీ లీక్ అయిపోతూ ఉంటే అప్పుడు మన దగ్గర ఎనర్జీ అంతా ఉండదు, అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు మన దగ్గర. సో మనం కూడా అదే లెవెల్లో నెగిటివ్ వైబ్రేషన్స్లో ఈక్వల్గా వైబ్రేట్ అవుతూ ఉంటాం అన్నమాట. ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్, ఫీలింగ్స్ వీటి వల్లే మన లైఫ్లో అన్నీ జరుగుతాయి. అప్పుడు ఏం చేస్తాము, మన హస్బెండ్ పోగానే బయటికి మన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి షేర్ చేసుకుంటాం, లేదా మన నియర్ అండ్ డియర్ ఏమున్నారో వాళ్ళకి ఫోన్ చేసి షేర్ చేసుకుంటాము. ఫుడ్ టేస్ట్గా లేదని చెప్పి ఇవన్నీ. సో మీ కరెంట్ రిలేషన్షిప్ బాగుంది అంటే మీరు ఆ రిలేషన్షిప్లో లవ్ ఇస్తున్నారు, గ్రాటిట్యూడ్ ఇస్తున్నారు అండ్ నెగిటివ్గా ఆలోచించట్లేదు అని అర్థం. ఒకవేళ మీ కరెంట్ రిలేషన్షిప్ బాగోలేదు, మీరు ఏడుస్తున్నారు, కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో, మీ ఇన్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తున్నారు, పనులు సరిగ్గా చేయట్లేదని చెప్పి, అండ్ నీకు వంట రాదని చెప్పి, ఇంకా ఉంటాయి కదండి ఏదో ఒక సొడ్డు పెట్టుకొని తిట్టడాల గురించి, అండ్ మీ హస్బెండ్ రాగానే మీ గురించి కంప్లైంట్స్ ఇవ్వడం కానీ, మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ జరగకూడదు అనుకుంటే మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఆఫ్టర్ ఎవ్రీ 15 minutes. ఇప్పుడు
నా నేను ఏ స్టేజ్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నేను ఏం ఆలోచిస్తున్నాను అని చూసుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే నేనేం చెయ్యలేదు, నా తప్పేమీ లేదు, ఎదుటి వాళ్ళే నాకు కేర్ చేయరు, నన్ను తిడతారు, అఫెక్షన్ చూపించరు, కనీసం తిన్నావా అని కూడా అడగరు, నేనెందుకు వాళ్ళ గురించి కేర్ చెయ్యాలి, నేను తప్పు చెయ్యనప్పుడు అంటారు. అఫ్కోర్స్ అయిండొచ్చు, కానీ ఏదైనా మన నుంచే వెళ్తుందన్నమాట. ఫస్ట్ రిలేషన్షిప్ చెడిపోవడానికి కారణం కూడా మన నుంచే ఉంటుంది. లైక్ నా పెళ్ళైన కొత్తలో నేను కూడా బాగున్నానండి, కానీ పెళ్ళైనాక చిన్నగా మా హస్బెండ్లో చేంజెస్ రావడం చూశాను. ప్రతిరోజు ఆశ్చర్యపోయేదాన్ని, అరే నాది లవ్ మ్యారేజ్, పెళ్ళి అవ్వనప్పుడు మా హస్బెండ్ వేరేలా ఉన్నారు, పెళ్ళయ్యాక ఇంకొకలా మారిపోయారు. నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఏంది నేను ఇతన్నేనా పెళ్ళి చేసుకుంది, ఇన్ని చేంజెస్ ఏంటి అని అనుకునేదాన్ని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా థాట్ ప్రాసెస్ మా ఆయన గురించి. మైండ్లో మనకి చెప్పుకోవడానికి ఎవ్వరు లేనప్పుడు మన మైండ్ అన్నీ నడిపిస్తూ ఉంటుంది అనమాట. ఏంటి ఇలా చేస్తున్నాడు, నేను ఇతన్ని నమ్మి వస్తే అందరి కాళ్ళు పట్టిస్తున్నాడు, నాకు సపోర్ట్ చేయట్లేదు, మా ఇన్లాస్ నా తప్పు లేకపోయినా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని చెప్పి నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఇలా నా నెగిటివ్ థాట్స్ నడుస్తూ అందరితో రిలేషన్షిప్ నాది సరిగ్గా ఉండలేదు. నేను చాలా ఇయర్స్, మేబీ 3 years వరకు నేను నెగిటివ్ థాట్స్ నడిపించాను. అప్పటికి నా రిలేషన్షిప్స్ అన్నీ వర్స్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిలేషన్షిప్ నాకు నా హస్బెండ్తో, నాకు ఆయన ఇంపార్టెంట్ అనమాట. సో నేను చిన్నగా ఆయన గురించి మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఆయన మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసిన. ఎక్కడ వర్కౌట్ చేసినా ఆయనని మీద, అంటే ఆయనని చెప్పడం స్టార్ట్ చేయలేదు, నేను నా మైండ్లో నా మీద నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసిన. మైండ్కి అలవాటే, ఏదైనా చిన్నది చూస్తే ఇంకా అదొక్కటి పట్టుకొని అల్లుకొని పోయి పుట్టు పూర్వత్రాలన్నీ తీసుకొని వస్తుంది. సో అలా వచ్చినప్పుడు నాకు నేను ఇన్పుట్ పాజిటివ్గా ఇచ్చుకొని మెల్లమెల్లగా నా హస్బెండ్తో నా రిలేషన్షిప్ మళ్ళీ స్ట్రాంగ్గా చేసుకున్నాను. ఎందుకంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం పుట్టి పెరిగింది వేరే చోట, మన హస్బెండ్ వాళ్ళు పుట్టి పెరిగింది ఇంకొక చోట. సో వాళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ చేసుకొని ఒక ఇంట్లో ఉంటున్నారంటే మీ అలవాట్లు వాళ్ళ అలవాట్లు కలవవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంతో ఇష్టంతో ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటాం అవతల పర్సన్ని, దానికి బదులు ఐ యాక్సెప్ట్ యూ అని చెప్పండి. ఎందుకంటే మనం జస్ట్ ఐ లవ్ యూ అని నోట్తో అంటున్నాం, మైండ్లో యాక్సెప్ట్ ఎప్పుడూ చెయ్యలేదు. ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇది చేశాడు, అది చేశాడు, మీకు నచ్చనివి చాలా చేస్తూ ఉంటారు అవతల వాళ్ళు. కానీ మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, నేర్చుకోవాలి, చెప్పే పద్ధతి కూడా ఉంటుంది. మనం రాను అందరినీ రెస్పాన్సిబిలిటీ మన మీదనే ఉంటుంది కాబట్టి అందరినీ హ్యాండిల్ చేసి మనకు ఎండ్ ఆఫ్ ద డే కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పిల్లలు ఉంటే పిల్లల మీద చూపిస్తాము, అలా కాదు. ఫస్ట్ మీరు మీ ఎనర్జీని లీక్ అవ్వకుండా చూసుకొని మిమ్మల్ని మీరు క్యారీ చేయాలి, మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోవాలి. నేను ఎలాంటి థాట్స్ నడిపిస్తున్నా అని. ఎంతో శాంతంగా ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్ థాట్స్ నడిపించిన, కోపమైన ఆలోచనలు నడిపించిన వెంటనే మనకి కోపం వచ్చేస్తుంది. మన ఎదురుగా ఎవరున్నారో వాళ్ళ మీద మనం కోపం చూపించేస్తాం. అండ్ నేను ఈ విషయం చెప్తూ ఆగిపోయాను. వేరే వాళ్ళు ఏమంటారంటే అవతల వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, అవతల వాళ్ళు నాతో మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా. అంటే అవతల వాళ్ళ ప్రవర్తన మీద మన ప్రవర్తన ఉంటుందన్నమాట వాళ్ళని బట్టి. ఎందుకు మీ రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఇచ్చేస్తారా? వాళ్ళు ఏ బటన్, యాంగర్ బటన్ నొక్కితే కోపడతారు, డిసప్పాయింట్మెంట్ బటన్ నొక్కితే డిసప్పాయింట్ అవుతారు, సాడ్ బటన్ నొక్కితే సాడ్ అయిపోతారు. ఇదేనా? మనకంటూ ఏమి ఉండదా? వేరే వాళ్ళ చేతిలో రిమోట్ కంట్రోల్ ఇచ్చేసి వాళ్ళు ఆడమనింది ఆడుతూ ఉండాలన్నా మనము? కాదు,
మనకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి, మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఒకరి దగ్గర పోయి మనం బెగ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం అసలుకి లేదు. మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా హర్ట్ చేస్తే సారీ చెప్పు, సారీ చెప్పు. నువ్వు సారీ చెప్తేనే నేను మాట్లాడతాను, నువ్వు సారీ చెప్తేనే నా మూడ్ మంచిగా అవుతుంది, నువ్వు సారీ చెప్తేనే నేను కాంప్రమైజ్ అవుతా. ఎవరైనా కొంచెం మంచిగా ఉన్న హస్బెండ్స్ అయితే మనం కాళ్ళు పట్టించుకుంటాం, నా కాళ్ళు పట్టుకో, సారీ చెప్పు, నువ్వు సారీ చెప్తేనే నేను ఓకే, నా మూడ్ సరి ఉంటుంది. ఎందుకు చెప్పాలి అంటే మనము అంత కంట్రోల్ లేదా మన పైన, కంట్రోల్ అంతా తప్పుతున్నామా మనము? ఒకరు వచ్చి మనల్ని చూసుకొని మనకి చెప్పేది ఏంది, మనమే ఒకరికి ఇవ్వాలి. యూనివర్స్ రూల్ తెలుసు కదా, ఏదైతే మనం ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. అది కూడా ఎలా వస్తుంది, 3 times మల్టిప్లై, 10 times మల్టిప్లై వస్తుంది. అది ఏదైనా సరే, మీరు కోపం ఇస్తే కోపం వస్తుంది, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, దయా జాలి గుణం ఇస్తే అదే వస్తుంది. అవతల వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ 10 times మల్టిప్లై అయ్యి వస్తుంది. మీకు ఏది కావాలి మీరే చూస్ చేసుకోండి, మీ హ్యాండ్లోనే ఉంది, అది మీ చేతిలోనే ఉంది. ఏది చూస్ చేసుకోవాలి అన్నది మన చేతిలోనే ఉంటుంది. సో మనము ప్రపంచం మొత్తాన్ని మార్చలేము, జస్ట్ మన లోపల ప్రపంచంని, మన ఆలోచనల్ని ఎప్పుడైతే మారుస్తామో మనము బయట వాళ్ళని మార్చగలం. ఇంకొక విషయం ఏం చేస్తామంటే పూర్తిగా కంప్లీట్గా అవతల వాళ్ళ మీదే డిపెండ్ అయిపోయి ఉంటాం. పెళ్ళైన కొత్తలో అయితే మరి అవతల వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటాం. హస్బెండ్ 1 year లేదా 1.5 year మంచిగా ప్రేమ చూపిస్తాడు, తర్వాత ఆయన ఏం చేస్తారంటే, నేను హస్బెండ్ రిలేషన్షిప్పే, అదొక్క రిలేషన్షిప్ గురించే ఎందుకు మాట్లాడుతున్నా అంటే మోస్ట్ ఆఫ్ ద లేడీస్ని మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నా అనమాట. సో ఆ ట్రాన్స్లోనే ఉండింటాం మనం. మా ఆయన ఇలా చూసుకుంటాడు, నేను కోప్పడితే ఇలా బుజ్జగిస్తాడు, నన్ను నా కోసం ఇది తెచ్చాడు అది తెచ్చాడు. ఒక 1.5 year తర్వాత ఆయన ఫోకస్ మారిపోతుంది మన పైన నుంచి. అంత మాత్రాన మనం అంటే ఇష్టం లేదు అని కాదు, ఇష్టం ఉంటుంది, కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయి ఉంటాయి. అండ్ రెండోది ఏమంటే మనల్ని సపోర్ట్ చెయ్యడు, అంటే ఆయనకి సపోర్ట్ చెయ్యాలని ఉంటుంది, సపోర్ట్ కూడా చేసింటాడు, కానీ మన ఇన్లాస్, అత్త మామ మరిది, ఈ ఆడపడుచులు ఇంకా ఫ్యామిలీలో ఉంటారు కదా, వాళ్ళ సైడ్ వాళ్ళు ఆయనని పొంతనివ్వరు అనమాట. అతన్ని తిడతారు, నిన్నగాక మొన్న వచ్చిన ఆమెకి సపోర్ట్ చేస్తున్నావా నువ్వు అని చెప్పి. అతను అక్కడ చెప్పలేడు, ఇక్కడ చెప్పలేరు. వాళ్ళేమో ఇతన్ని ఇబ్బంది పెడతారు, తిట్టు, నీ వైఫ్ని తిట్టు, ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పి. మనం అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పి అర్థం చేసుకోవాలంట అని వాళ్ళు ఏం చెప్పినా ఏం తిట్టినా పడి ఉండాలి అని అర్థం కాదు. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి. మనకంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఏ రిలేషన్షిప్లో అయినా ఒక లిమిట్ని సెట్ చేయకపోతే మనల్ని అందరూ ఒక డోర్ మ్యాట్ లాగా యూజ్ చేస్తారు, వచ్చి కాళ్ళు తుడుచుకొని వెళ్ళిపోతారు. మనం డోర్ మ్యాట్స్ కాదు కదా, మీరు డోర్ మ్యాట్సా కాదు కదా, మీకంటూ ఫీలింగ్స్ ఉన్నాయి కదా, ప్రాణం ఉన్న మనుషులు కదా. కాబట్టి మనం వాళ్ళు మనల్ని అనలేరు, వాళ్ళని అనలేరు, వాళ్ళు కూడా మధ్యలో సఫర్ అవుతూ ఉంటారు, సతమతం అవుతారు. ఏమంటే మనం చెప్పుకుంటాం, ఏడుస్తాం, వాళ్ళు చెప్పుకోలేరు, ఏడవలేరు. అండ్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, మన మీదనే రివర్స్గా కోప్పడతారు. మనం ఏమనుకుంటామంటే మనల్ని ఇష్టపడరు, సపోర్ట్ చెయ్యరు, మారిపోయినారు అని అనుకుంటాం. అది కాదండి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం మన లైఫ్లో ఒకరి గురించి మనము ఆలోచించడం ఎలా మానేయాలో తెలుసుకున్నాం కదా. ఇంకొక విషయం ఏమంటే ఇంపార్టెంట్ది, వేరే వాళ్ళు మనల్ని ఎవరైనా హర్ట్ చేస్తున్నారు, ఒకసారి అంటే పొరపాటు జరుగుతుంది, రెండోసారి కూడా, మూడోసారి కొంతమందికి అలవాటు ఉంటుంది, నలుగురిలో కూర్చున్నప్పుడు ఏదో ఒక మాట వదిలేయడం, జోక్ చేస్తున్నా అని చెప్పడం. ఒకసారి అంటే ఓకే, పదే పదే ఇదే చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళని కట్ చేయండి, మీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు ఇష్టమైన వాళ్ళు మీతో మాట్లాడడం లేదు, లేదా మిమ్మల్ని బ్లాక్ చేశారు, కట్ చేశారు,
కాల్స్ ఎత్తట్లేదు, కాల్ చేస్తాను అని చెప్పి కాల్ బ్యాక్ చేయట్లేదు, మర్చిపోతున్నారు, మెసేజ్ చేయట్లేదు, మెసేజ్ని చూసి కూడా వదిలేయండి. ఎందుకు మీరు వెంటబడి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేసి మళ్ళీ మళ్ళీ కాల్ చేసి గుర్తు చేస్తారు? మీరు ఎంత ఇష్టపడింటారో, మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింటారో వాళ్ళు స్టార్టింగ్లో అంతే ఇచ్చింటారు. మీరు లేకుండా వాళ్ళు ఉండగలిగినప్పుడు, మీకు మెసేజ్ చేయడం వాళ్ళు మర్చిపోయినారు అనుకున్నప్పుడు, ఇదంతా ప్రయారిటీస్. ఎవ్వరూ లైఫ్లో అంత బిజీ ఉండరు. ఎంత బిజీ ఉన్నా ఒక 5 minutes తీయగలరు, ఎంత బిజీ ఉన్న పర్సన్ అయినా సరే. ఒకవేళ వాళ్ళు అలా చెయ్యట్లేదు అంటే మీ పట్ల వాళ్ళ ప్రయారిటీ మారిపోయిందని. మనం ఎందుకు పోయి బెగ్ చేయాలి, ఇచ్చే నాకు కేర్ ఇవ్వా, నాకు కాల్ ఇవ్వవా, నా బుట్టలో నాకు అఫెక్షన్ చూపివా, నాకు సారీ చెప్పవా, నువ్వు బాగుంటేనే నేను బాగుంటా అక్కర్లేదు. మన మైండ్ సెట్ని ఇక్కడ మీరు స్టేబుల్ చేసుకున్నారంటే ఎవ్వరూ అక్కర్లేదు. మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి, బయట ప్రపంచం అంతా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ నేను చేసిన మిస్టేక్స్ స్టార్టింగ్లో. ఇదంతా నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి మనం ఒకరి దగ్గర పోయి మన చెయ్యి ఎప్పుడు ఇలా ఉండాలి. దేవతల్ని చూసారా, వాళ్ళ చెయ్యి ఎప్పుడు ఇలా ఉంటుంది, ఎప్పుడు ఇస్తారు. మన చెయ్యి ఎప్పుడు ఇలా ఉంటుంది. అంటే మనం బెగ్ చేస్తున్నాం, కేర్ చేయి, లవ్ చేయి, అఫెక్షన్ చేయి, సారీ చెప్పు అని. ఎందుకు? మనమే ఒకరికి ఇద్దాం. మనం ఇస్తే మన లైఫ్లో మల్టిప్లై అయ్యి వస్తుంది 10 times. వాళ్ళు ఇస్తే వాళ్ళ లైఫ్లో పోతుంది. మనం చేసిన వంట వాళ్ళు పొగడలేదు, మంచిగా లేదు అని చెప్పారు, లేదా మా అమ్మ చేసినంత మంచిగా నువ్వు చెయ్యలేదు, ఒక డైలాగ్ కొట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు మర్చిపోయింటారు కూడా. కానీ మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పట్టుకొని ఏడ్చి అందరితో షేర్ చేసి పెద్ద సీన్ క్రియేట్ చేసి వాళ్ళు తిరిగి రాత్రి ఇంటికి వచ్చినప్పటికీ మన మొహం కోపంతో ఇంత అయింటుంది. వాళ్ళు మళ్ళీ వాళ్ళకు గుర్తుండదు, వాళ్ళు నార్మల్గా మాట్లాడతారు. కానీ మనము పొద్దున ఏం చెప్పెళ్ళాం నువ్వు అని అడుగుతాం. మనం వాళ్ళకు గుర్తుండదు. ఏం చెప్పాను, అయ్యో నేను కావాలని చెప్పలేదు, ఇంటెన్షనల్గా చెప్పలేదు, సరే సారీ పట్టించుకోవద్దు అని వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మనం మన ఎనర్జీని, వైబ్రేషన్ని, ఔరాని, ఫీలింగ్స్ని అన్నీ ఖరాబ్ చేసేసి ఉంటాం. సో ఏవైతే అవి అన్నీ మనము ఖరాబ్ చేసి ఉంటాము అంటే మొత్తం నెగిటివిటీ మన వాళ్ళ దగ్గరికి మనం, ఇది ఒక్క రిలేషన్షిప్పే కాదు, ప్రతి రిలేషన్షిప్కి ఇవే అప్లికబుల్ అవుతాయి. ప్రతి రిలేషన్షిప్, అది ఫ్రెండ్షిప్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, బ్రదర్, సిస్టర్, హస్బెండ్, వైఫ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఎవరైనా సరే. సో ఫస్ట్ మీకు కాల్ వచ్చిన వెంటనే మనం అవతల వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేసి కాల్ని లిఫ్ట్ చేయడాలు, ఆన్సర్ చేయడాలు, ఎప్పుడు చేసినా ఎత్తుతుందిలే, ఏం చేసినా మళ్ళీ వస్తుందిలే, మళ్ళీ కాల్ చేస్తుందిలే అని అనుకుంటాం మనం కదా. అవతల వాళ్ళు అనుకుంటారు అట్లా. సారీ, మనం ఏం చేస్తుంటాం, పడి మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు బిజీ. ఏం మీకంటూ ఒక